దివ్య పరిమాణం దీని గురించి మీకు వివరంగా ఇప్పుడు చెప్తాను. చూసేవారిని, వినేవారిని, అనుభూతి చెందేవారిని కూడా ఇంద్రియాలు ఉన్నట్లు తెలుసుకోలేవు. ఒక సామాన్యమైన పువ్వును తీసుకోండి, ఇది ఒక హద్దుకు పరిమితమైనదే. కానీ పువ్వు గురించి అంతా నాకు తెలుసని సాహసించి ఎవరైనా చెప్పగలరా? ఆ పువ్వు గురించిన సమస్తం తెలుసున్న చివరి స్థితి పొందటం సాధ్యమే కాదు. విచారణ ప్రారంభంలో హద్దులున్నట్లు తోచిన పువ్వు ఇప్పుడు హద్దులు లేనిదైంది. మన హద్దులు అమిత పరిమితమైనవి అని మీరు తెలుసుకోవాలి. అంటే హద్దులు లేని వాటిని హద్దులున్న వాటిగా మనం కనుక్కున్నాము. ఏ వస్తువును దాని నిజ స్థితిలో మనము చూడలేము. కనుక నిజాన్ని తెలుసుకోవాలంటే ఈ ఇంద్రియాలు, మనస్సు చాలవు. వాటికంటే ఉత్కృష్టమైనవి కావాలి. అదే ఉత్కృష్టమైనది దివ్య నేత్ర. దివ్య నేత్రం అంటే మూడో కన్నుని అర్థం కాదు. చాలామంది మూడో కన్నుని అర్థం చేసుకుంటారు. అలా అర్థం చేసుకోకండి. ఇక్కడ సూచిస్తున్నది మన చైతన్య స్థితిలో ఒక మార్పు. బుద్ధిలో వికాసాన్ని కళ్ళు చెవులు లేకుండా చూడటము, వినటము సాధ్యమా? సాధ్యమే. ఎందుకు? కళ ఒక ఉదాహరణ. కళలో మన ఇంద్రియాలు ఏవీ పనిచేయవు. అయినప్పటికీ అక్కడ మనం చూస్తున్నాము, వింటున్నాము, తెలుసుకుంటున్నాము. జాగ్రత్త అవస్థలో ఇంద్రియాల మూలంగా జరిగేవన్నీ స్వప్నావస్థలో ఇంద్రియాలు లేకుండానే జరుగుతున్నాయి కదా. ఇది నేను ఉదాహరణగా మీకు అర్థం అవడానికి చెప్పాను. ఈ విధముగా ఇంద్రియాల సహాయం లేకుండా, మనస్సు సహాయం లేకుండా ఆత్మను తెలుసుకోవచ్చు, చైతన్యాన్ని తెలుసుకోవచ్చు. అలాంటి స్థితిని మనం పొందాలి.